గురించి ఈ ప్రభుత్వం తేటతెల్లం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు ఎన్నిసార్లు గొంతెత్తి అరిసినా సరే ఉలుకు పలుకు లేకుండా 3,000 కోట్ల రూపాయల విలువైన ఒక భూమిని ఉరసాకి ఒక లోకేష్ వెనుకున్న దబేదారుల యొక్క బినామీ కంపెనీకి ఏ విధంగా చేశారో మనం కూడా చూసాం. ఈరోజు మనం నిన్న తర్లువాడలో కేటాయించిన భూమికి సంబంధించి వాళ్ళ హిస్టరీ, ఆ కంపెనీ ఏఎస్ఎఫ్ అనేది ఒక కంపెనీ యొక్క ప్రొఫైల్ వెరిఫై చేస్తే అది 2017 నవంబర్ డిసెంబర్ నెలలో ఆ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో ఆ కంపెనీ రిజిస్టర్ చేయబడటం జరిగింది. తర్వాత ఒక కొరియన్ కంపెనీతో ఒక ఒప్పందం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇండస్ట్రియలైజేషన్ పాలసీలో కంపెనీతో కూడా వీరు చేసుకోవడం జరిగింది. కానీ ఏదైతే ఏఎస్ఎఫ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ఈ కంపెనీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆథరైజ్డ్ క్యాపిటల్ 30 crores మాత్రమే, పేడ్ అప్ క్యాపిటల్ 15.76 crores. వాళ్ళు 23-24 బ్యాలెన్స్ షీట్లో కేవలం ₹1 నుంచి 10 కోట్ల వరకు మాత్రమే ఆ బ్యాలెన్స్ షీట్లో, దాంట్లో క్లారిటీ లేదు, చూపించడం జరిగింది. సో ఈ విధంగా ఉన్న కంపెనీకి మీరు 1,500 కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో విలువైన భూముల్ని మీరు దారదత్తం చేస్తే 2017లో స్థాపించిన కంపెనీ ఇప్పటి వరకు కూడా మాకున్న సమాచారం ప్రకారం ఆ కంపెనీకి ఈ రోజు వరకు ఉన్న ఎంప్లాయ్మెంట్ 40 మంది మాత్రమే. 40 మంది మాత్రమే ఈరోజు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించి ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కానీ మన ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులు, ఈ భూ దోపిడీదారులు, పెట్టుబడుల పేరుతో కట్టుకథలు అడిగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు చెప్తుంది ఏంటంటే వీళ్ళు సుమారు 2,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, దానికి సంబంధించి 1000 ఉద్యోగాలు కల్పిస్తామని. చంద్రబాబు నాయుడు గారి యొక్క గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఆయన గతం అబద్ధం, ఆయన వర్తమానం అబద్ధం, ఆయన భవిష్యత్ అబద్ధం. 1995 నుంచి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ, ఆ నేతి మూటలు కానీ, ఆయన హామీలు కానీ, ఆయన అబద్ధాలు కానీ మనం పరిశీలిస్తే 1999లో మేనిఫెస్టోలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆయన ఇచ్చారా? అందరికీ తెలిసిన విషయమే. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతి యువకుడికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నాను. ఇచ్చారా? బాబు వస్తే జాబ్ వస్తుందని రాష్ట్రంలో ఉన్న గోడలన్నిటి మీద రాతలు. మళ్ళీ 2024 మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 40 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, తనయుడికి ఉద్యోగం వచ్చింది, దత్తపుత్రుడికి ఉద్యోగం వచ్చింది, ఆయనకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు ప్రజలు. కానీ ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేదు. ఆ నిరుద్యోగ భృతి అనేది అతి గతి లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే సంపద సృష్టిని, ఉద్యోగాల కల్పనని, అభూత కల్పనతో ప్రజల్ని మభ్యపెట్టి మాయపెట్టి మోసగించడమే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఒక విజన్. సరే, అవన్నీ పక్కన పెడితే ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే విశాఖపట్నంలో మీరు 20 నెలల నుంచి పెట్టుబడుల పేరుతో, పరిశ్రమల పేరుతో భారీ భూదోపిడీకి పాల్పడి స్కాములకు పాల్పడిన మీరు ఇప్పటి వరకు కూడా ఈ వేలాది కోట్ల రూపాయల భూముల్ని పప్పు బెల్లాలా పంచిపెట్టడం ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్వయంగా ఇక్కడ రియల్టర్స్ ద్వారానో రైతుల ద్వారానో భూములు కొంటే ఏదైతే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నీ స్థానికంగా సంపద సృష్టించబడి
స్థానికంగా రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారు, ఇక్కడున్న వ్యాపారస్తులు బలోపేతం అవుతారు. ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ ఇక్కడున్న రైతులు కానీ ఆర్థికంగా లేకపోతే వేరే రకంగా బలపడితే, వారు వృద్ధి చెందితే, ఉత్తరాంధ్ర ప్రాంతం తద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే, తద్వారా విశాఖపట్నం అభివృద్ధి చెందితే, ఎక్కడ అమరావతి అభివృద్ధి చెందదో, ఎక్కడ అమరావతి కుంటుపడిపోతుందో అని ఒక కుట్ర కోణంలో ఈరోజు విశాఖపట్నానికి నిజమైన పెట్టుబడులు రాకుండా ఇక్కడున్న వేలాది కోట్ల రూపాయల భూముల్ని ఈరోజు మనం పంచిపెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ పంచిపెట్టే సిస్టంలో కూడా నిస్సిగ్గుగా ఎక్కడైనా ఒక కంపెనీలు వచ్చినప్పుడు లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు కట్టుబెట్టేటప్పుడు మనం చేయాల్సింది పబ్లిక్ హియరింగ్ కాల్ చేసి ఏ భూములు అమ్ముతున్నాం, దాని ఆఫ్సెట్ ప్రైస్ ఎంత, దానికి ఎంత డిపాజిట్ కట్టాలి,